హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్. నేను యాక్చువల్లీ ఈరోజు మర్చిపోయాను వీడియో తీయడానికే. ఫేస్ వాష్ అయిపోయింది, అంతా అయిపోయింది. నౌ వీఆర్ ఈటింగ్ అవర్ బ్రేక్ఫాస్ట్. ఏమైందంటే నిన్న ప్రీవియస్ వీడియోలో హెయిర్ కట్ బ్లాగ్ చూసారు కదా, అందులో నైట్ లేట్ అయిపోయింది. ఎంత అంటే ఆల్మోస్ట్ 11 అయింది. దన్న పడుకున్నాను. రీడింగ్ ఏం చేయలేదు, అలా పడుకునే పోయాను. ఓట్ మీల్, బికాస్ ఒక వర్కౌట్కి మినిమం 12 అవర్స్ గ్యాప్ అయితే ఉండాలి, ఉండేలా చూసుకుంటా నేను. మీరు కూడా అలాగే చూసుకోండి. దట్ ఈస్ వై నిన్న నైట్ 8:45 అలా అయిపోయింది వర్కౌట్. ఈరోజు 8 o'clock అలాగా వెళ్దాం. కానీ నాకు పొద్దున్నే వెళ్ళడం ఇష్టం. నవ్ వీఆర్ హ్యావింగ్ ఓట్ మీల్ అండ్ రోషన్ అన్న వీడియోస్ చూస్తున్నాను. రోషన్ అన్న మొన్ననే రిలీజ్ చేసిన వీడియో, అది చూద్దామని చూస్తున్నాను. అండ్ లెగ్స్ ఎపిసోడ్ 5లో మీరు చూసింటారు లెగ్స్ గురించి, మన లెగ్స్ ఎలా చేస్తామో. సో సేమ్ ఫ్యాషన్, సేమ్ వర్కౌట్స్, సేమ్ ఇంటెన్సిటీ. లెట్స్ గో. వెల్, హలో గైస్. సో ఇప్పుడే రీడింగ్ సెషన్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ ద బుక్ ఐఎమ్ రీడింగ్ రైట్ నౌ, ద వే అండ్ ద పవర్. అందులో 2 parts ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ అప్రాక్సిమేట్ రీడింగ్ టైమ్, నా రీడింగ్ స్పీడ్ ప్రకారం 10 hours ఉంది మొత్తం బుక్లో. 5 hours అయిపోయింది, ఇంకా 5 hours మిగిలి ఉంది. నౌ వీ గోనా గో టు ద జిమ్ అండ్ హిట్ లెగ్స్. అస్సలు ఏమో, నాట్ ఫీలింగ్ ఇట్ టుడే. లెట్స్ సీ ఇఫ్ నాట్ అట్ ఆల్ ఫీలింగ్ ఇట్ టుడే. లెట్స్ సీ. యాక్చువల్లీ ఈరోజు ప్రీ వర్కౌట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ దాట్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ గోనా టేక్ ప్రీ వర్కౌట్ యాజ్ వెల్. 4 weeks అయిపోయింది ప్రీ వర్కౌట్ తీసుకొని. ఈరోజు తీసుకుందాము, ఎందుకంటే ఐఎమ్ నాట్ 100% ఆన్ ద థింగ్ టుడే. ఇట్స్ ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుంది? సో టైమ్ ఈజ్ 8:30. పోయి స్టార్ట్ చేసేసరికి 9 అవుతుంది. 10:30 లోపల వర్కౌట్ ఫినిష్ చేయాలి. దట్ ఈస్ ద గోల్ టుడే. లెగ్స్ 3 వేరియేషన్స్ మాత్రం. 3 అంటే 4 వేరియేషన్స్ ఉంటాయి. 4th వచ్చేసి మనకి కాఫ్ ఫస్ట్లోనే చేసేస్తాం కాబట్టి 3 వేరియేషన్స్. we go for squats, hamstring curl and leg extension, same as last week, same as episode 5. చేంజెస్ ఏం లేవు. లెట్స్ గో టు ద వర్కౌట్. చూడండి, నేను ఎంత టైర్డ్. నాకు ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఇట్ టుడే, బట్ నో మ్యాటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ గోనా డూ ఇట్. గైస్, ఇది అయిపోవచ్చింది, లాస్ట్లో ఉంది. యాక్చువల్లీ ఇది పడేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు యూజ్ వచ్చేలానే ఉంది. చెప్పాను కదా ఈరోజు చేయబుద్ది అవ్వట్లే అని. కానీ వన్స్ ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద జిమ్, మారిపోయింది వైబ్ అంతా. ఇంకా వార్మప్స్ కొట్టేసిన 20 kg 30 kg. నౌ వీ గో ఇన్ టు ద ఫస్ట్ సెట్. ఎంతనో చూద్దాం ఆగండి. ఫస్ట్ సెట్ లాస్ట్ వీక్ 40 kgs టు 12 - 1 అంటే 11 sets, 11 reps కొట్టినాము. ఇప్పుడు 42.5 కొడదాము ఇంటూ 14 reps వేసుకుందాం. 14 reps తెలుసు కదా, వి ట్రిక్ అవర్ బ్రెయిన్. షిట్, అది బయటికి చెప్పకూడదు. బయటికి చెప్తే మళ్ళీ ఐ ట్రీట్ మై బ్రెయిన్ యాజ్ అన్ అదర్ పర్సన్. ఎందుకంటే 100% మీరు లోపల ఏమనుకుంటున్నారో దానికి ఆపోజిట్గానే నడవడానికి ట్రై చేస్తుంటుంది మీ బ్రెయిన్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే, పడుకోవాలి అంటే నిద్ర రాదు. అదే పడుకోవద్దా అంటే నిద్ర వస్తుంటుంది చదువుకునేటప్పుడు. అందుకోసం అని చెప్పేసి మీరు ఏం చెప్తే అది ఆపోజిట్ చేస్తుంది. అది పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది దాంతో. అందుకోసం అని చెప్పేసి ఆల్వేస్ సే దాట్ 15 or 16 reps సో దాట్ యూ కెన్ అచీవ్ 10 or 11 reps. ఇప్పుడు యాజ్ ఐ సెడ్ అవుట్ లౌడ్, ఇట్స్ గోనా బీ టఫ్. లెట్స్ గో గైస్. 50 kg, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. టార్గెట్ ఈస్ 15 reps. లెట్స్ గో. 50 kg అంటే ఈచ్ 50, దట్ ఈస్ 100. అండ్ bar weight is 11 kgs, so that will take it up to 111 kgs. I'll put on Shiva Tandava Stotram. త్రిలోచన నమ శివ మమ శివ. అబ్బా, 130 కిలోలు కొట్టేటోడివిరా. 130 కిలోలు కొట్టేటోడివి. ఇది పెద్ద లెక్క కాదు. 130 1
2, 2. 3, 2 more, 2 more. One more, easy, one more, easy. PR. I'm for 6 reps. Okay, 5 వచ్చాయి. Guys, one thing ఒక్క థింగ్ నేను చాలా అప్రిషియేట్ చేసేది ఈ మధ్య ఏంటంటే మార్నింగ్ సన్సెట్ లైట్ అండ్ ద నేచర్ ఎంత బాగుంది చూడండి. పీస్ఫుల్, ఇట్స్ సో డ్యామ్ పీస్ఫుల్. అయితే ఈరోజు తీద్దాం అనుకున్నాను, కొంచెం మంచిగా యాస్థెటిక్గా పోజింగ్ ఇద్దాం అనుకున్నాను. కాకపోతే స్టూడియోలో చాలామంది అంటే 2-3 అమ్మాయిలు ఉన్నారు. నేను మనకు కావాల్సిన లైటింగ్ దగ్గర లేరు. సో ఆ లైటింగ్ సెట్ చేసుకొని మళ్ళీ అదంతా కొంచెం కథ ఉంటుంది కదా, సరేలే అని చెప్పేసి ఇంకా ఈరోజు లేట్ అయింది. టైం 11-10 అవుతుంది. సో ఈ టైంకి యాక్చువల్లీ నాది సెకండ్ మీల్ అయిపోతుంది నార్మల్గా అయితే. అందుకు ఇప్పుడు స్నానం చేసేసి ఫాస్ట్గా తినేద్దాము. ఈరోజు మెడిటేషన్ కూడా ఈవినింగ్కి పెట్టుకుందాం. ఈవినింగ్ అయితే కొంచెం బెటర్ ఉంటుంది. నేను అక్కడిక్కడ చూసి నడుస్తుంది, ఎందుకంటే రోడ్డు మీద కదా అందరూ కొంతమంది వియర్డ్గా చూస్తుంది. నాకు ఎందుకో ఈ మధ్య అనిపిస్తుంది, ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, ఈ మధ్య అనిపిస్తుంది అలాగ వియర్డ్గా చూస్తున్నట్టు, వాళ్ళు ఏదో అనుకునేటట్టు. బట్ చూడండి ఎంత మ్యాసివ్ స్ట్రక్చర్. ఐ లవ్ మ్యాసివ్ స్ట్రక్చర్స్ ఓవర్ దేర్. జస్ట్ అలా నిలబడి చూస్తూ ఉండిపోవచ్చు హాయిగా, బాగుంటుంది ప్రశాంతంగా. ఓ యా, అండ్ ఆల్సో మనము దాల్ తెచ్చుకోవాలి. అయిపోయింది, పప్పు కొనుక్కోవాలి. ఇంటి పక్కనే ఉంటుంది షాపు, పప్పు కొనుక్కోవాలి. సిగ్నల్ యాక్చువల్లీ ఇది లేకపోతే వెళ్ళిపోయేటోని నడుచుకుంటూ, కానీ సిగ్నల్ పడింది. నౌ ఐల్ గో హోమ్, స్నానం చేసి అండ్ దెన్ ఫాస్ట్గా తినేసి ఐల్ అట్లీస్ట్ ట్రై టు డూ సమ్ డీప్ వర్క్ లైక్ క్లయింట్ రెస్పాన్సెస్ అవన్నీ చూస్తాను. అవి చూసి దెన్ యూట్యూబ్ వీడియో లోడ్ చేస్తాను. ఒకటి లోడ్ అయిపోయింది అండ్ ఈరోజు మన ఎపిసోడ్ 5 రిలీజ్ ఉంది. సో ఐ హోప్ యూ లైక్ దాట్ వీడియో. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఎపిసోడ్ 6 లోడ్ చేయాలి. లోడ్ చేసిన తర్వాత, లోడింగ్ అంటే ఏం లేదు, ఈ కెమెరాలో నుంచి ఐప్యాడ్లోకి ఎక్కించి అందులో నుంచి క్యాప్కట్లో పెడతాను. హలో గైస్, టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 o'clock. నేను ఇంకా లంచ్ చేయలేదు. ఇందాక పోస్ట్ వర్కౌట్ తిన్నాను అంతే. ఇక్కడ కూర్చొని క్యాప్కట్ గురించి నేర్చుకుంటూ ఉన్నాను, పీసీ ఎడిటింగ్ గురించి నేర్చుకుంటూ ఉన్నాను. అయిపోయింది, అలా టైం అయిపోతూనే ఉంది. సో యా, కొంచెం బేసిక్స్ అయితే నేర్చుకున్నాను. తర్వాత అంత అయిపోయిన తర్వాత మన పీసీ చాలా పాతదన్నమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 4 years నౌ. అండ్ ఆల్సో ఇదంత పెద్ద యాక్టివిటీ కానీ ఎడిటింగ్కి కానీ గేమింగ్కి కానీ కాదు, జస్ట్ బేసిక్ ల్యాప్టాప్ అంతే. ఏది బిజినెస్ సూట్ యూజ్ చేసుకోవడానికి, మన మెటా దాన్ని ఏమంటారు, ఎక్సెల్, వర్డ్ డాక్యుమెంట్ అవి యూజ్ చేసుకోవడానికి సరిపోతుంది అంతే. అందుకు అట్లా అయిపోయింది. ఇంకా మన తప్పనిసరిగా కొంచెం చేసిన, ఏదో టైంపాస్కి కొంచెం ఎడిట్ చేసిన నేర్చుకోవడానికి, అట్లా ఇట్లా చేస్తుంటే సరిగ్గా రాలేదు అది. సో అందుకు మళ్ళీ ఇప్పుడు వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ ఐప్యాడ్ ఓన్లీ యాజ్ ఆఫ్ నౌ. ఇంత చేసిన తర్వాత అది మన 2 గంటలు కూర్చున్నాను. వేస్ట్ అయిపోయినాయని చెప్పను. ఫ్యూచర్లో నేను మంచి ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు ఎడిటింగ్ కోసం అన్నప్పుడు మంచిగానే యూజ్ వస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ ద సేమ్. ఎడిటింగ్ అనేది క్యాప్కట్లో కానీ, రిజాల్వ్లో కానీ, డావించి రిజాల్వ్లో కానీ, ప్రీమియర్ ప్రోలో కానీ ఆల్మోస్ట్ కొంచెం సేమే ఉంటుంది. మరి ఈల్డ్గా డిఫరెన్సెస్ అయితే ఉండవు, కానీ కొంచెం సిమిలర్గానే ఉంటుంది. సో కొంచెం నేర్చుకున్నాను. ఐ హోప్ ఇట్ హెల్ప్స్ ఆఫ్టర్వర్డ్స్ నాకు. సో ఇప్పుడైతే స్నానం చేసి ఇన్స్టాగ్రామ్ వీడియో అప్లోడ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ డే 29 అనుకుంటా.
ఇన్‌స్టాగ్రామ్ డే 28 అది ఎడిట్ చేసి, అప్‌లోడ్ చేసి, స్నానం చేసి, తినేసి ఐ థింక్ ఐ విల్ స్లీప్ ఫర్ 1 అవర్ అలా పడుకుంటాను. 90 మినిట్స్ 90 మినిట్ న్యాప్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే ఈరోజు 6 అవర్సే పడుకున్నాను నైట్. సో యాహ్! లెట్స్ గో. అది ఎడిట్ చేసి పెట్టేసేయాలి. మనకి కరెక్ట్‌గా 14:28 అయితుంది టైం. హాఫ్ అన్ అవర్‌లో అప్‌లోడ్ చేస్తానో లేదో మీకు అప్డేట్ చేస్తాను. వావ్ గైస్! ఎప్పుడు మర్చిపోతా పొద్దున గూడంగా ఒక వీడియోలో హనీ ఏస్తుంటే అది వీడియో తీస్తున్నా అది మర్చిపోయాను. ఇప్పుడు గూడంగా మర్చిపోయా. మీరు జూషినారు గదా! నేను లేచి ఎళ్ళిపోతే నేను ఆఫ్ చేద్దామని అది వస్తే ఆఫ్ కాలేదు అది. ఆఫ్ కాలేకుండా స్టార్ట్ అయిపోయింది. ఇట్లుంది గైస్ నా పరిస్థితి. ఏం లేదు. మీల్ ప్రెప్ చేసుకోవాలి. ఇంకేందంటే 3 అని జెప్పాను గదా! 4 అవుతుంది టైము. 1 అవర్ ఎక్స్‌ట్రా అయింది ఆ వీడియో ఎడిట్ చేయడానికి. అట్లుంటది మరి ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్‌తోని. యాహ్! ఇప్పుడు స్నానం చేసి ప్రశాంతంగా ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా పడుకోవాలి. లేదంటే నాకు గుమ్మయిపోతాను. చలో లెట్స్ గో. ఫైనల్లీ రెడీ అయిపోయినాం గైస్. గోనా కుక్ సంథింగ్. కొంచెం షార్ప్‌ది వాడాడు. షార్ప్‌ది ఇట్లా అంటే అది కట్ అయిపోయింది. సో నౌ చికెన్ అయితే అయిపోయింది. చికెన్ అండ్ పొటాటోస్ తినేసి కొద్దిసేపు పడుకుంటాను. వాట్సాప్ గైస్. సో ఇప్పుడే తినేసాము. వీ హ్యాడ్ బ్రెడ్ అండ్ 4 ఎగ్స్, 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ అండ్ 4 ఎగ్స్. అది కొంచెం మిల్క్లో కొంచెం వెరైటీగా చేసుకున్నాను. ఏదో వచ్చింది అందుకోసమనే చూపించలేదు. సో యా సన్సెట్ అయితే క్రేజీ ఉంది చూడండి. అది పరిస్థితి. ఇప్పుడే క్లయింట్ కాల్స్ అన్నీ అయిపోయాయి. ఐ నీడ్ టు టేక్ అ న్యాప్. మోస్ట్లీ ఇప్పుడు తీసుకొని ఒక రిలాక్స్ అవ్వాలి బ్రెయిన్ కోసం. సీ యూ ఇన్ ద నైట్. మీల్ ప్రెప్ చేసుకుంటప్పుడు కలుద్దాం. హలో గైస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంకా మీల్ ప్రెప్పే చేసుకోలేదు. ఏమైందంటే మ్యాటరు నిన్నటి బటర్‌ఫ్లై ఎఫెక్ట్ ఈరోజు బాగా గట్టిగా తగిలింది గైస్. నిన్న మనం హెయిర్ కట్‌కెళ్ళాం గదా! హెయిర్ కట్ ఆల్మోస్ట్ మనకి 1½ అవర్ మనల్ని వెనక్కి తోసేసింది. సో, నేను నార్మల్‌గా వర్క్‌కెళ్ళిన రోజు 6:00 జిమ్‌కెళ్ళిపోతాను. 6:00 జిమ్‌కెళ్ళిపోయి 7:30 వరకు 8:00 వరకు అయిపోతది. ఇంటికొచ్చి స్నానం చేసి, తినేసి, మెడిటేషన్ చేసి, అన్నీ చేసి పడుకునేసరికి కూడంగా 9:30, 10 లోపల అయిపోతది మొత్తం టోటల్ కథ. సో, నిన్న అది లేట్ అవ్వడంతో వర్కౌటే 9:30కి అయిపోయింది. 9:30కి అయిపోయేసరికి ఇంటికొచ్చి అమ్మా! ఇంటికొచ్చి మళ్ళీ మనము స్నానం చేసి, ఇంకా ఇది బెడ్‌షీట్ ఉతకడానికి ఏసాను. బెడ్‌షీట్ మొత్తం అంతా సర్దేసి, మళ్ళీ స్నానం చేసి, తినేసి పడుకునేసరికి ఆల్మోస్ట్ 11 అయింది. సో, 11 అయ్యేసరికి ఏమైందంటే, ఇంకా ఈరోజు ఇంకోటి ప్రాబ్లమ్ ఏమైందంటే, నేను 9:00 వరకు అయిపోయింది కదా! మీకు పొద్దున్నే చెప్పాను. సో, 9:00 అంటే నేను 12 అవర్స్ గ్యాప్ తీసుకున్నాను. వర్కౌట్‌కి మధ్యల. సో, ఆ వర్కౌట్‌కి నేను 12 అవర్స్ తీసుకునేసరికి ఏమైందంటే, పొద్దున్న 9:00కి వర్కౌట్ స్టార్ట్ చేయడం జరిగింది. 11:30కి వర్కౌట్ అవ్వడం జరిగింది. అండ్ 12:00 నేను పోస్ట్ వర్కౌట్ మీల్ తిన్నాను. సో, మళ్ళీ పోస్ట్ వర్కౌట్ మీల్ తిన్న తర్వాత ఇంకొక బటర్‌ఫ్లై ఎఫెక్ట్ ఏమైందంటే, నిన్న ఇంకా 12 గంటలకు తినేసరికి నేనేం చేశా, సరే ఇంకా స్నానం ఎందుకులే, పోస్ట్ వర్కౌట్ తినేసాం కదా! లంచ్ మాత్రం లేట్‌గా తిందామని చెప్పేసి నేను వర్క్‌లో కూర్చున్నాను ఇంకా. కూర్చొని నేను కొంచెం పీసీ గురించి చెప్పాను కదా! పీసీ, క్యాప్‌కట్ ఎడిటింగ్ అదంతా చూస్తూ నేర్చుకుంటున్నాను. అంతా బానే ఉంది. సరే 2:30కి అలా తిందాము అని అనుకున్నాను. సరే 2:30కి చూస్తేనేమో మనది యూట్యూబ్‌ది రిలీజ్ ఉంది గదా! సో, యూట్యూబ్ రిలీజ్ కోసం యూట్యూబ్ పెట్టేసిన తర్వాత కూడంగా 2:35 ఏమో అయింది. ఇవాళ రీల్ అప్‌లోడ్ చేయలేదు గదా! అని అక్కడ మొత్తం తిరిగిపోయింది చూడండి గైస్. ఇవాళ రీల్ అప్‌లోడ్ చేయలేదు గదా! అని చెప్పేసి రీల్ అప్‌లోడ్ చేద్దామని కూర్చొని ఎడిట్ చేసి అంతా చేసేసరికి 4 అయిపోయింది. స్నానం చేసేసరికి 4:30, తినేసరికి 5 అయింది. 5 అయిన తర్వాత 6:00 పడుకున్నాను మళ్ళీ.
కొద్దిగా క్లయింట్ కాల్స్ ఉంటే అవి చేసుకొని, చిన్నగా షూట్ అది చేసుకొని, మళ్ళీ 6:00 పడుకున్నానా, ఇప్పుడు 7:45 లేచాను. లేచి ఇప్పుడు కొద్దిగా కాసేపు మెడిటేషన్ చేసుకునేసరికి ఎంతైతుంది టైం? 8:30 అవుతుంది. ఇప్పుడు మీల్ ప్రెప్ చేసుకోవాలి. నా ఒక్కటే ఒక్క ధైర్యం ఏంది అంటే, నేను ఇప్పుడు పడుకున్నాను కాబట్టి నాకు కొంచెం లేట్‌గా నిద్ర వస్తది. సేమ్ నిన్నట్లాగా 11కి నిద్ర వస్తది కాబట్టి 11 వరకు టైం ఉంది మనకి. 10 వరకు కాకుండా. సో, ఒక 1 అవర్ ఎక్స్ట్రా ఉంది. టైం ఎంత? 8:30 అంటే 9:30, 10:30, 11 2½ అవర్స్ ఉంది. అందులో 1 అవర్ నేను అన్నము, పప్పు చేసుకోవడానికి సరిపోతది. 1 అవర్ చేసుకొని 1 అవర్‌లో అన్నం, పప్పు వండుకొని మేము డబ్బాల్లో పెట్టుకొని డబ్బాల లోపల కూడా పెట్టేస్తాను 9:30 వరకు. మళ్ళీ 9:30కి వచ్చేసి ఆహ్, త స్నాన 9:30కి ఇంకా స్నానం ఏం చేయను. ఇంక ఈరోజు స్నానం అయితే అయిపోయింది. సో, వచ్చేసి కొద్దిసేపు మేబీ రీడింగ్ చేసి జర్నల్ చేసుకొని ఐ విల్ స్లీప్ ఎట్ 11:00. 100%, 100% గైస్. ఐ విల్ అచీవ్ దట్. దట్ ఈస్ అవర్ గోల్ ఫర్ టుడే. లాస్ట్ గోల్ ఫర్ టుడే. సీ యూ.